హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎండలు అయితే బాగా కాసేస్తున్నాయి కదా. ఈ సమ్మర్ అయితే మామూలుగా అనిపించడం లేదు. అందరూ చక్కగా మధ్యాహ్నాలు రెస్ట్ తీసుకుంటూ ఉండుంటారు. కాలం ఎలా ఉన్నా అది రైనీ సీజన్ అయినా సమ్మర్ అయినా వింటర్ అయినా ఆడవాళ్ళ పనులకు మటుకు అంత అనేది ఉండదు కదా. మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ లేకపోతే నైట్ వరకు అయినా కానీ ఎనీ టైం ఎనీ మినిట్ వర్క్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ అన్ని వీడియోస్లా కాకుండా ఈ వ్లాగ్లో నా రొటీన్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ రొటీన్ చూద్దామని అనుకుంటూ ఉన్నాను. అందరూ చక్కగా సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? ఇంకా హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి పిల్లలకి. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే మన పని డైలీ ఉన్నదానికన్నా డబల్ అవుతుందన్నమాట. ఇప్పటిదాకా హాఫ్ డేస్ అయితేనే కష్టంగా అనిపిస్తుంది. ఇంకా హాలిడేస్ ఇస్తే ఇంకా వాళ్ళతోనే సరిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఈ సమ్మర్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళనైతే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. వాళ్ళకి ఎప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా వాళ్ళకి వాటర్ అవి ఇస్తూ చక్కగా మంచి వాటర్ ఉన్న ఫ్రూట్స్ అవన్నీ అందిస్తూ చక్కగా వాటిని ఇస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఆటల్లో వాళ్ళకి ఏమీ గుర్తుండదు, మర్చిపోతూ ఉంటారు కాబట్టి. ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు అవి వచ్చేసరికి పనంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ వాషింగ్ మిషన్ అది కంప్లీట్ చేసుకున్నాక బట్టలు అవన్నీ ఆరేస్తూ ఉన్నాను. బట్టలు అయితే ఎన్ని అవుతూ ఉంటుంటాయో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, చాలా చాలా అవుతూ ఉంటుంటాయి కదా. అందరూ అనుకుంటారు ఆడవాళ్ళకి ఉదయమో ఎప్పుడో పిల్లలు వెళ్ళిపోతారు, ఇంకా ఈవినింగ్ దాకా వాళ్ళకి ఏం పని ఉంటుంది, ఉదయమే వాళ్ళకి బాక్స్ పెట్టేస్తారు, అలాగే టిఫిన్స్ కూడా పెట్టేస్తారు, ఇంకేం పని ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. ఒక్కరోజు ఇంట్లో హోమ్ మేకర్కి ఒక్కరోజు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసే పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది ఆ వాల్యూ అనేది. చాలామంది మగవాళ్ళు ఇంట్లో హెల్ప్ కూడా చేయరు, చాలా ఇదిగా అనేస్తారు. ఏం పని చేస్తున్నారు, ఎప్పుడు రెస్టే కదా, ఎందుకు ఓపిక ఉండదు అని అనేస్తారు. కానీ ఎందుకు ఉంటుందండి అంత ఖాళీ? ఓపిక లేకుండానే ఉంటుంది. ఆడవాళ్ళు ఖాళీ లేకుండా చేయడం వల్లే మీరు బయట నుంచి రాగానే ఇల్లంతా నీట్గా ఉంటుంది. మీరు అక్కడ పడేసిన బట్టలు చక్కగా అలమారులోకి వెళ్తున్నాయి, వాష్ చేసి మడత పెట్టి ఉన్నాయంటే అవన్నీ ఎవరు చేస్తున్నారండి? వచ్చేసరికి బయట నుంచి రుచికరమైన ఫుడ్ వండి వేడివేడిగా ఉంటుంది. ఏదైనా స్నాక్స్ కావాలంటే అక్కడ రెడీగా ఉంటున్నాయి అంటే అవన్నీ ఎవరు చేస్తున్నారండి? ఇంట్లో ఆడవాళ్ళే కదా. కానీ అవన్నీ చాలామంది గుర్తించకుండా ఏం చేస్తున్నారు మీరు అని చాలా చులకనగా అనేస్తూ ఉంటారు. ఇది అందరి విషయం కాదండి, కొంతమంది విషయమే నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఎవరిని ఆడవాళ్ళని, అందులో వర్కింగ్ చేసే వాళ్ళనైతే ఇంకా వాళ్ళకి ఇంకా ఏదైనా ఒకళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. బట్ కానీ ఏముంది, అక్కడ హడావుడి చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారని చెప్పేసి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇంకా అదే కదా అని చాలా తేలిగ్గా అనేస్తూ ఉంటారు. ఆ మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ భోజనమే, మరి మిగతా డిషెస్ అన్నీ ఎవరు వాష్ చేస్తారండి? అవన్నీ మళ్ళీ మనం ప్లేట్లో పెట్టుకునేసరికి ఎవరిస్తారండి? ఆడవాళ్ళే కదా. సో ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ ఉమెన్స్ అనమాట. లేడీస్ని అందరినీ చాలా కష్టపడితేనే వాళ్ళకి ఉన్న స్కిల్స్ని మీరు బయట పెట్టకపోయినా చేసిన పనికి ఏం చేస్తున్నారనే మాట అనకుండా ఉంటే సూపర్గా ఉంటుంది కదా. అప్పుడే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు కూడా బయట కూడా చాలా హ్యాపీగా ఒక నిమిషం చేయాల్సిన పని చక్కగా మిగతా పనులతో సహా పూర్తి చేసేసి ఉంటారనమాట. ఇక్కడ బట్టలు అవన్నీ ఆరేసాను. ఆ తర్వాత పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసేసాను కదా, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా అప్పుడు వేడివేడిగా పాపడ్స్ వేయించుతూ ఉన్నాను. సమ్మర్లో చక్కగా వడియాలు అయితే పెట్టేసింది అమ్మ, అవి పంపించేసరికి ఇంకా వడియాలు అవన్నీ వేయించుతూ ఉన్నాను. ఈ సమ్మర్లో చక్కగా పచ్చళ్ళు, అప్పటికప్పుడు పెట్టుకున్న పచ్చళ్ళు, అలాగే ఈ రకరకాల వడియాలు, సగ్గుబియ్యంవి, బియ్యం పిండివి, అలా చాలా చాలా వడియాలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా. చాలామంది స్కిల్స్తో రకరకాలుగా టేస్టీగా వడియాలు అవి పెడుతూ ఉంటారనమాట. అన్నీ ఫ్రెష్గా పెట్టుకున్నట్టు ఉంటుంది. ఈ సీజన్లో ఫ్రూట్స్ కూడా వాటర్ మెలాను, అలాగే మస్క్ మెలాను ఇలాంటివన్నీ, తాటి ముంజలు అలాంటివన్నీ వస్తాయి. ప్రకృతి నిజంగా అద్భుతం అని చెప్పచ్చు ఈ ఒక్క విషయంలో మటుకు. ఈ సీజన్లో
డీహైడ్రేట్ అవుతూ ఉంటాము. చక్కగా వాటరీ ఫ్రూట్స్ అది నిజంగా ప్రకృతి ఇవ్వడం వల్లే కదా మనము ఈ టైంలో పుచ్చకాయలు ఎక్కువగా దొరుకుతాయి. సో, దాంట్లో వాటర్ ఎక్కువగా ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాము వాటరీ ఫ్రూట్స్ కాబట్టి. అలాగే తాటి ముంజలు ఎంత బాగుంటాయండి. అవి తింటూ ఉంటే తినాలి అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా టేస్ట్ చేశారా అందరూ అయితే తాటి ముంజలు? మా ఇంట్లో కూడా ఇంకా తేలేదు. టేస్ట్ చేయాలి. ఈ ఇయర్ సీజన్ ఫ్రూట్‌ని ఇంకా టేస్ట్ చేయలేదన్నమాట వాటిని. చాలా బాగుండే. చిన్నప్పుడైతే రేట్లు కూడా తక్కువలో ఉంటాయి. ఇప్పుడైతే డజన్ వచ్చేసి 100, 150 అలా కూడా ఉంటున్నాయంట. ఓకే. అవి ఏ రేంజ్‌లో ఉన్న సీజన్‌లో దొరికే వాటిని మటుకు మిస్ అవ్వకూడదు కదా! మళ్ళీ 1 ఇయర్‌కి వస్తాయి ఆ ఫ్రూట్స్. సో, వాటిని టేస్ట్ చేయాలి. అవి మనకి 1 ఇయర్ దాకా మన బాడీకి కావాల్సిన స్ట్రెంగ్త్‌ని ఇస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వడియాలు. ఈ ఇయర్ పెట్టిన వడియాలన్నమాట. ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే. ఫస్ట్ టైం ఇంకా పెట్టగానే ఫ్రై చేసేస్తూ ఉన్నాను. పిల్లలకి రైస్‌లో పెట్టేద్దామని చెప్పేసి. మాకు అన్నం అవి తినేటప్పుడు సైడ్ డిష్‌గా ఏదో ఒకటి తినడం అలవాటు అనమాట. అయితే వడియాలు, లేకపోతే అప్పడాలు, అలాగే లేకపోతే చక్రాలు అలాంటివి ఏదో ఒకటి సైడ్ డిష్‌గా తినడం అలవాటు అనమాట. ఆ అలవాటు ఆటోమేటిక్‌గా పిల్లలకి కూడా వచ్చిందని ఏదో ఒకటి నంచుకుంటూ తినాలి. సో, అందుకే ఇంకా ఇప్పుడైతే చక్కగా ఫ్రెష్‌గా వడియాలు పెట్టేసాం కదా! అందుకే అవన్నీ ఫ్రై చేసేస్తూ ఉన్నాను. ఫ్రై చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనేసి ఫ్రై చేస్తూ ఉన్నానన్నమాట. చూసారు కదా ఎంత మల్లె పువ్వుల్లాగా వచ్చేస్తున్నాయో వడియాలైతే. చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా బాగా అనిపించినవి. ఇంకా పాపడ్స్ అవి ఫ్రై చేసేసి అక్కడ పెట్టినాక మిషన్ సెకండ్ ట్రిప్ అయిపోయింది. వాటిలో ఈరోజు కర్టన్స్ అవన్నీ వాష్ చేసేసాననమాట. సమ్మర్‌గా ఉంది కదా! ఇంకా కర్టన్స్ అవన్నీ ముందల వైపు వేస్తే మనకు కూడా లోపల చల్లగా అనిపిస్తుందనేసి ఇంకా కర్టన్స్ అవే ఆరేస్తూ ఉన్నాననమాట. ఇవి ఆరేసినాక ఈలోపు పిల్లలు హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అవుతున్నారు స్కూల్ నుంచి వచ్చేసి. ఇంకా ఆ తర్వాత ఫుడ్ పెట్టేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాననమాట. అసలు ఈ ఎండకైతే కరెక్ట్‌గా ఒక హాఫ్ ఎన్ అవర్‌లోనే చక్కగా ఆరిపోతున్నాయి బట్టలు కూడా. వెంటనే ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు ఆరిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత ఇవాళ లంచ్‌లోకి వచ్చేసి రైస్ అలాగే ఆలు కుర్మా చేసేసాననమాట. ఇంకా పిల్లలకి ఆలు ఉంటే ఇంకేం అవసరం ఉన్నది. చక్కగా ఆలు, ఆనియన్ వేసేసి చక్కగా కర్రీ చేసేసాను. చాలా యమ్మీగా అనిపించింది. ఇంకా దాంతో పాటు పాపడ్స్ ఉన్నాయి కదా అవి. ఇంకా చక్కగా స్వీట్ కర్డ్ ఇంక ఇవన్నీ వేసేసి చక్కగా పిల్లలకి ముందు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫుడ్ అయితే పెడదామని రెడీ చేస్తున్నాను ఇక్కడ. వాళ్ళైతే ఇంకా టీవీ చూస్తూ బిజీగా ఉన్నారు. ఒకళ్ళైతే నిద్ర కూడా పోతున్నారనమాట. ఇంకా వాడిని లేపేసి చిన్నగా ముద్దు చేస్తూ వాళ్ళని లేపాను. పిల్లలు ఎర్లీ మార్నింగ్ స్కూల్స్‌కి లెగుస్తున్నారు కదండీ! ఇంకా స్కూల్ నుంచి రాగానే ఫుడ్ పెట్టకపోతే ఇంకా నిద్రపోతున్నారు. ఇంకా ఎప్పటికో లెగుస్తారు. నిద్రపోతున్నప్పుడు డిస్టర్బెన్స్ చేస్తే ఇంకా క్రాంకీగా చేస్తూ ఉంటారు. సో, అందుకే ముందు వాళ్ళకైతే ఫుడ్ పెట్టేస్తాననమాట. రాగానే వాళ్ళకి ఫుడ్ పెట్టేసాననుకోండి నాకు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. అంతే కదా మదర్ కిడ్స్‌కి ఫుడ్ పెట్టేస్తే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. వాళ్ళు తినకపోయినా వాళ్ళకి పెడుతుంటేనే మదర్ కడుపు నిండిపోతూ ఉంటుంది కదా! ఇంకా వాళ్ళకి ఫుడ్డు అది పెట్టేస్తూ వాళ్ళకి స్కూల్లో ఏం జరిగినవి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మార్నింగ్ ఇలా జరిగింది, అలా జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్స్ రన్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎగ్జామ్స్ గురించి స్కూల్లో జరిగినవి అన్నీ చెప్తూ ఉంటారు. అలాగే ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి స్టోరీస్ అయితే టీవీలో పెట్టి అన్నం పెడుతూ ఉంటాను. స్టోరీస్ చూస్తూ తింటారనమాట.
ఇప్పుడున్న జనరేషన్లో స్టోరీస్ చెప్పడము చెప్పేవాళ్ళు నానమ్మలు, అమ్మమ్మలు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదండీ! వాళ్ళు ఎలాగో చెప్పడానికి ఈ విధంగా నా పిల్లలకి మోరల్ స్టోరీస్ చెప్తూ, వాటి గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఫుడ్ టైంలో అయినా వాళ్ళకి అలా చెప్తూ కేటాయిస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. నిజంగా అప్పటి రోజులే నయం కదా! అన్నీ తెలుసుకుంటూ ఉంటాము. పెద్దవాళ్ళు మనతో పాటు ఉండేవాళ్ళనమాట. సో, ఇంకా ఫుడ్ అదంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా వెంటనే నిద్రపోలేదు. అందుకని చెప్పేసి ఇంకా కాసేపు ఏదో ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ తీసుకొని చదివిస్తూ ఉంటుంటాననమాట. ఐ మీన్ ఈ ఇయర్‌ది అవ్వకపోయినా కూడా లాస్ట్ ఇయర్‌ది కానీ, ప్రెజెంట్ ఇయర్‌లోది కానీ ఏదో ఒకటి హిందీ ఆర్ ఇంగ్లీష్. ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ మీడియంలో అయ్యేసరికి తెలుగు చదవడం కొంచెం కష్టమైపోతూ ఉంటుందన్నమాట. సో, ఇంకా తెలుగు కానీ ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ వాటికి కేటాయిస్తూ ఉంటానన్నమాట. ఇంకా వాడు చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఏమన్నా రాంగ్స్ పోతుంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా మోటివేట్ చేయడం వల్ల పిల్లల్ని వాళ్ళ మాట్లాడే భాషలో కూడా మనము వాళ్ళని ఇంప్రూవ్ చేయొచ్చు. ఆ చెప్పే విధానం, వాళ్ళని చదివించే విధానం కూడా వాళ్ళని ఫోర్స్ చేయకుండా, వాళ్ళకి ఏ స్టోరీ కావాలో అదే స్టోరీ తీసి, వాళ్ళ వేలోకి నేను వెళ్ళి అలా చదివిస్తూ ఉంటాను. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంతవరకే చదివిస్తాను. దాన్ని ప్రెషర్ పెట్టను ఎప్పుడైనా. పిల్లల్ని ఎక్కువ ప్రెషర్ పెట్టి చదివించడం వల్ల వాళ్ళు దాన్ని బరువుగా ఫీల్ అవుతారు కానీ ఇష్టంగా ఫీల్ అవ్వరు. ఏంటి ఇది అనేటట్టు ఉండకూడదు. వాళ్ళకి ఇష్ట ప్రకారంగా మనం వెళ్తూ ఉన్నామనుకోండి, వాటంతటా అదే వాళ్ళకి స్టడీ వస్తుందని నేను నమ్ముతూ ఉంటానన్నమాట. పిల్లలు ఎంతవరకు టాలెంట్ ఉందో అంతవరకే వాళ్ళు చేయగలరు కానీ మనం ఫోర్స్ పెట్టినంత మాత్రాన వాళ్ళకి టార్చర్‌గా ఫీల్ అవుతారేమో అని నా ఫీలింగ్. సో, వాళ్ళకి చదువు అనేది మనము ఆటలాగా అలవాటు చేయాలి. అంతేగాని ప్రెషర్‌గా అలవాటు చేయకూడదు. చక్కగా ఇక్కడ నీకేది చదవాలనిపిస్తుంది అని అడిగేసి, అదే తీసి ఆ సబ్జెక్ట్ వాడి ఇష్ట ప్రకారంగానే చదివిస్తూ, దానిలో ఉన్న మిస్టేక్స్‌ని మనం అబ్జర్వ్ చేసి ఇది రాంగ్, ఇలా చదవకూడదు ఇది అని చెప్పి వాళ్ళకి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తుంటే వాళ్ళకు కూడా చదువు పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా చదవాలి, అమ్మో ఇది చదువు ఏమి కష్టం కాదు అనే భావన వాళ్ళకి కలుగుతుందని చెప్పి నా ఫీలింగ్. సో, నేనైతే ఎప్పుడు వాళ్ళని ఫోర్స్ చేయను. ఇలాగే చదువు, అలాగే చదువు, ఈ సబ్జెక్టే పర్టికులర్‌గా చదువు అని చెప్పి చెప్పననమాట. ఇష్టంగా ఆడుకుంటూ చదువుతూ ఉంటారు. వాళ్ళ మిస్టేక్స్‌ని నేను కరెక్ట్ చేస్తూ ఉంటాననమాట. చాలామంది పేరెంట్స్ క్లాస్‌లో ఫస్ట్ రావాలి, నువ్వే ఉండాలి అన్నట్టు చెప్తూ ఉంటారు. నేను చాలామందిని మా ఫ్రెండ్ సర్కిల్‌లో చూశాను. అది నాకు కష్టంగా అనిపిస్తుంది. అలా ఎందుకు అని చెప్పేసి. అందుకే ఇక్కడ ఆ విషయం చెప్దామని అనుకుంటున్నాననమాట. ఇక్కడైతే హిందీ చదివిస్తున్నాను. వాడు చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా ఆ తర్వాత వాడు కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఇద్దరు పిల్లలు కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఒక 1½ అవర్, 2 అవర్స్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఎంత ఎండగా అనిపిస్తుందో కదా బయట. సో, బయటికైతే ఆటకు పంపించను మా ఆఫ్టర్‌నూన్ టైం అట్లాగా. ఇంకా కాసేపు వాళ్ళు ఇష్టంగా ఆడుకొని కాసేపు పడుకున్నాక మళ్ళీ ఆ తర్వాత ఈవినింగ్ ఏదో ఒకటి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈలోపు నేనైతే చాలా కుర్తీస్ ఉన్నాయన్నమాట. వాటిని స్టిచ్చింగ్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఈ మధ్య ఆర్డర్ పెట్టిన కుర్తీస్ అనమాట ఇవి. ఆఫ్టర్‌నూన్ టైంలో వాళ్ళు ఫ్రీగా నిద్రపోతున్నప్పుడు నాకు ఫ్రీ టైం దొరుకుతుంది. ఇంకా వాళ్ళు నిద్ర లెగిచేసరికి ఇవన్నీ ఫినిష్ చేద్దాము అనుకుంటున్నాను. ఒక్కసారిగా అన్ని కుర్తీస్ కానీ అవన్నీ ఒక చోట పెట్టేసుకొని మిషన్ పెట్టేసుకుంటే త్వరగా అయిపోతాయి అనమాట. అవి పెండింగ్ ఉంటే పెండింగ్ లాగే ఉంటాయి. ఆఫ్టర్‌నూన్ టైంలో ఇలాంటి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే ఆ డేలో ఏదో ఒక డే అనేది మార్నింగ్ అనుకొని ఇంకా పనులన్నీ ముందే కంప్లీట్ చేసేసుకొని ఇవన్నీ పూర్తి చేసుకున్నాం అనుకోండి, టైం అనేది మనకి కూడా వేస్ట్ అయినట్టు ఉండదు. మనము యూజ్ చేసుకున్న వాళ్ళము అవుతామన్నమాట. ఇక్కడ నాకు అంతగా మిషన్ రాకపోయినా కూడా ఓకే, నా డ్రెస్సెస్ లూజెస్ అవి లాగగలను. చీరలకి ఫాల్స్, పీకోస్ అవన్నీ చేసుకోగలను అనమాట. సో, అందుకే ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఓన్లీ నా పర్పస్‌కి, నా పర్సనల్‌కి నేను యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడున్న పీరియడ్‌లో బయటికి మనం ఈ డ్రెస్ ఒక్కటి ఇచ్చినా కూడా మనకి 50-70 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న వాటిని మనమే కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మనీ సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. మనకి కూడా ఒక స్కిల్ అనేది వస్తుంది కదా. సో, అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా ఉన్న డ్రెస్సెస్ అన్నీ ఒక చోట పెట్టేసుకొని చక్కగా చిన్నగా చూసుకుంటూ ఉంటాను.
ఇది పర్టికులర్గా ఇలాగే కుట్టాలి అలాగే కుట్టాలి అని ఏం అనుకోను. అర్థమైపోతుందనమాట. ఇది ఎంతవరకు లూజ్ తీయాలి అని చెప్పేసి అర్థమైపోతుంది. ఇంకా దాన్ని బట్టేసి లూజ్ అనేది లాగేస్తూ ఉంటాననమాట. ఇంకా ఏముంది తర్వాత మొత్తం కుట్టు అవన్నీ వేసుకున్నాక ఒకసారి హ్యాండ్స్‌కి వేసుకొని చూసామనుకోండి మనకు అర్థమైపోద్ది. ఇదేం బ్రహ్మ విద్య అయితే కాదు కదా! నేర్చుకుంటే ఖచ్చితంగా వచ్చేది. కొంతమంది దీన్ని కూడా అబ్బో అని అనొచ్చు. బట్ చేస్తుంటే మనకి స్కిల్ అనేది వస్తది కదా! ఎందుకు అలవాటు చేసుకోకూడదు అది కూడా. ఈ రోజుల్లో ఫ్యామిలీ కోసం అవ్వని, మన పర్సనల్‌గా అవ్వని రూపాయి సంపాదించడం ఎంత కష్టంగా ఉందో, ఆ రూపాయిని ఈజీగా ఖర్చు పెట్టేయచ్చు అన్నంత ఈజీ అయిపోయిందనమాట. బయటికి వెళ్తే ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రూపీతోనే ముడిపడిపోయి ఉంది. డబ్బు ఉంటేనే చుట్టాలుంటారు, డబ్బు ఉంటేనే మన చుట్టూ మనుషులుంటారు అన్నది ఇవాల్టి రోజుల్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చిన్న చిన్న పనులు అన్నిటికీ బేస్డ్ ఆన్ అదర్స్ అనకుండా మన పని మనమే చేసుకుంటూ చక్కగా ఒక మూవీనో లేకపోతే ఒక ప్రోగ్రామ్‌నో పెట్టుకొని టీవీలో పని చేసుకుంటే మనకి పని చేసినంత హడావుడి కూడా అనిపించదు. ఒళ్ళు అలసట కూడా ఉండదనమాట. చక్కగా అయిపోతుంది. ఇక నేను బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ పెట్టేసుకున్నాను. అదే హమ్ చేసుకుంటూ చక్కగా నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాననమాట. అందరిలో ఏదో ఒక క్రియేటివిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనము బయట పెట్టుకోవాలి. అది ఎవరు వచ్చి మనల్ని నీలో ఈ క్రియేటివిటీ ఉంది తీయమ్మా అని ఎవరు చెప్పరు కదా! దాన్ని మనమే బయట పెట్టుకోవాలి. అలా అని పక్కన వాళ్ళని మనం ఎప్పుడు దురుసుగా మాట్లాడకూడదు. వాళ్ళ క్రియేటివిటీని మనము ఎంకరేజ్ అన్నా చేయాలి కానీ అది జెలస్‌గా ఫీల్ అవ్వకూడదు. కానీ ఇవాల్టి రోజుల్లో జెలస్ అనేదే ఎక్కువైపోయిందిలెండి. ఎవరైనా ఒక బాగున్న రూపాయి సంపాదించుకున్నా ఇలాంటివి చేసి రూ. 1 నేను వెనక్కి వేశానన్నా కూడా చాలా జెలస్‌గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు చాలామంది. ఇది వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఇలా ఉండొద్దు, అలా ఫీల్ అవ్వద్దు అని ఉద్ధరించే పని లేకపోయినా మనది మనమైతే కరెక్ట్‌గా ఉండాలి. ఒకళ్ళని చూసి ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వకూడదని మటుకు అనుకోవాలి. ఇవాల్టి లోకం తీరే అలాగే అనిపిస్తుందనమాట. ఎవరైనా కొంచెం బాగున్నా కూడా బయట సొసైటీ మొత్తం అలాగే ఉన్నది. సో ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు కన్నా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అనుకునే వాళ్ళు అనుకుంటారు అనుకోవడం వదిలేసేయడమే. బట్ మనం రూపాయి సంపాదించడం వల్ల రూపాయి దాచిపెట్టడం కూడా ఒక సంపాదనే అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ డ్రెసెసే నేనే స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నా. దీనివల్ల నేను ఒక 100 రూపీస్ అయినా సేవ్ చేసుకొని ఉంటానా లేదా? ఈ 100 రూపీస్ మన ఫ్యామిలీకే యూజ్ అవుతుంది కదా! చెప్తున్నాను. అలాగనమాట. ఏదో ఒకటి మనం సేవ్ చేసడం వల్ల ఫ్యామిలీకి మనం బయటికి వెళ్ళి సంపాదించకపోయినా ఈ విధంగా అయినా మనం రూపీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా! హోమ్ మేకర్‌గా ఉండి కూడా మనం రూపాయి వెనకేసుకున్న వాళ్ళం అవుతాం కదా! ఆ రూపాయిని కష్టపడి సంపాదించకపోయినా ఈ విధంగా కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా! ఆ విధంగా అనమాట. చాలామంది అనుకుంటూ ఉంటుంటారు మనం హోమ్ మేకర్స్ ఒకళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాము. మనము రూపాయి సంపాదించగలమా? రూపాయి వెనకేయాలంటే ఎట్లాగా? ఏంటి అని బాధపడుతుంటాము. మనలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది కదా! దాన్ని బయట పెట్టడం వల్ల మనం కూడా రూపాయి సంపాదించుకునే వాళ్ళం అవుతాం కదా! చక్కగా ఇంట్లో ఉండి కూడా ఏదో ఒకటి ఇలా చీరలకి ఫాల్స్ అలా వేయడం వచ్చిందనుకోండి, చక్కగా ఒక 10 మెంబర్స్‌కి వేసుకున్నా కూడా 10, 50s, 500 సంపాదించుకుంటాం కదా! ఏది చిన్నతనంగా అనుకోకూడదు కదా! చిన్నతనం అనుకుంటే చిన్నతనంగా ఉంటుంది. మనం మన కోసం కష్టపడుతున్నామంటే మన కోసం అన్నట్టే ఉంటుంది. మనం సొసైటీ కోసం బతుకుతామండి. ఎవరైనా వాళ్ళేమనుకుంటారు, ఇదేమనుకుంటారు అనుకుంటాం. బట్ వాళ్ళెవ్వరూ మనకొచ్చి రూ. 1 కూడా సేవ్ చేయరు. పైగా ఇంకా మన మీద పక్కకెళ్ళి ఒక 4 నుంచి ఒక 10 మాటలైతే చెప్పగలుగుతారు. ఒకళ్ళ కోసం మనం కాదు, మన కోసం మనం అనే బతికే రోజులైతే ఇప్పుడొచ్చేసినవి. సో, ఈ విధంగా చెప్పాలనిపించింది. ఎవ్రీ వుమెన్ తన సొంత క్రియేటివిటీని అయితే బయట పెట్టేసి ఏదో ఒక విధంగా ఫ్యామిలీకి యూజ్‌ఫుల్ అయ్యేలాగే ఉండాలి కానీ, వాళ్ళనుకున్నారు, వీళ్ళనుకుంటున్నారు అని బతికే రోజులైతే ఇప్పుడే కాదంటే కాదు అనమాట. నేను ఈ టాపిక్‌ని ఒక విషయం నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో విషయంలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. నేనైతే చెప్పిన టాపిక్ అయితే యూజ్‌ఫుల్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉంటూనే చాలా వరకు డ్రెస్సెస్‌కి పైనవి లూజెస్ లాగేస్తూ ఉన్నాననమాట. ఇలా ఒక హ్యాండ్‌కి వేసుకొని చూస్తే అర్థమైపోతుంది. ఎంత లూజ్ ఉంది, ఎక్కడ లూజ్ ఉంది అని చెప్పేసి. ఈ విధంగా అయితే లూజెస్ అవి లాక్కున్నాను. ఇంకా నేను ఈ స్టిచ్చింగ్‌లో ఏమి పెద్ద ప్రొఫెషనల్ అయితే కాదండి.
బట్ కానీ చిన్నగా అయితే నా వరకు నేను చేసుకోగలను అనమాట. ఇంకా ఇలా పిల్లలవి బట్టలు కానీ, ఇలా నా డ్రెస్సెస్ కానీ ఇలా చేసుకుంటూ ఉంటున్నాననమాట. ఇక్కడ ఎంత స్టిచ్చింగ్ అవి చేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రాస్ దారాలు అవన్నీ ఉంటే గనక చక్కగా కట్ చేసేసుకొని సరి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఏం లేదండి, ఇది చాలా ఈజీ. మనది చూసుకొని మన మెజర్మెంట్తో మనము ఆ లూజెస్ లాక్కోవడమే కదా, అదేమి నేర్చుకొని కుట్టాలి అని ఏం కాదు. పైగా నాకు స్టిచ్చింగ్ అంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, బట్ కానీ నేర్చుకోలేదు. ఎప్పటికప్పుడు అది నేర్చుకోవాలనుకోవడం, అది మిస్ అవుతూ ఉండడం అనమాట. దేనికైనా టైం రావాలి అంటుంటారు కదా, ఆ టైం అనేది నాకు ఇంకా రాలేదేమో మేబీ. బట్ ఫ్యూచర్లో అయితే నేర్చుకోవాలన్నమాటకు గట్టిగా అనుకుంటూ ఉన్నాను. పర్సనల్గా కుట్టేసుకోవడానికైనా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్సెస్ అయితే చక్కగా కుట్లు అవన్నీ వేసేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ టిఫిన్, నైట్కి టిఫిన్స్ అవన్నీ ఇంకా ప్రిపేర్ చేయాలన్నమాట. అలాగే రేపటికి ఇడ్లీ అయితే పోద్దామని చెప్పేసి మినపగుళ్ళని తీసుకుంటూ ఉన్నాను. ఇంకా మినపగుళ్ళు అవి నానబోసేసి ఇవి 2-3 అవర్స్లో చక్కగా నానిపోతాయి కాబట్టి ఇంకా గ్రైండర్ అదంతా వేసేసుకోవడమే. ఇంకా ఇది ప్రిపేర్ చేసేస్తే ఒక 2-3 డేస్ టిఫిన్స్ అయితే వెతుక్కునే పని లేకుండా అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని మినపగుళ్ళు అవి నానబెట్టేస్తూ ఉన్నాను. ఒకేసారి అట్టుకి ఇడ్లీకి రెండిటికి పోసేసుకున్నాం అనుకోండి, 1 వీక్ దాకా టిఫిన్స్కి వెతుక్కునే పని ఉండదు. పిల్లలు కూడా ఏది కావాలంటే అది వెంటనే ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది కదా. సో అందుకే ఇక్కడైతే రెండిటికి పోసేస్తాను, ఒకేసారి చేసేసి చక్కగా గ్రైండ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా మినపగుళ్ళు అవన్నీ పోసేసి వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ పోసేసామనుకోండి, చక్కగా ఒక 3-4 అవర్స్ నానిపోతాయి అవైతే. ఇంకా టిఫిన్స్కి మినపగుళ్ళు అవన్నీ వాష్ చేసేసాక మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇక్కడైతే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు డిన్నర్ వచ్చేసి ఉగ్గాని చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టం? నాకైతే ఎన్నిసార్లు తినాలనిపించే మంచి టిఫిన్ అనమాట ఉగ్గాని అయితే. సరే నైట్కి అయితే అదే ప్రిపేర్ చేద్దాం అనుకొని చక్కగా దీనిలోకి టమాటో, ఆనియన్ అలాగే మిర్చి ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మా మేనత్త వాళ్ళు రాయలసీమ సైడ్ ఉండేవాళ్ళు అనమాట, మార్కాపురం ఏరియాలో. సో అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మామయ్య స్పెషల్గా ప్రిపేర్ చేయించేవాడు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్తే ఈజీగా 10 డేస్ 20 డేస్ అలా ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు అత్త అలవాటు చేశారనమాట. అలాగే మా నాన్నకు కూడా చాలా ఇష్టం. మా మేనత్త మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఎక్కువ చేయించుకుంటాం. ఎందుకంటే నాకు తెలిసి ఈ రెసిపీ ఎక్కువ అటు సైడ్ వాళ్ళే చేసుకుంటారు అంటుంటారనమాట. సో అదేనేమో. శ్రీశైలం అలా వెళ్ళినప్పుడు కూడా స్పెషల్గా ఉగ్గాని తినేస్తామన్నమాట. ఎందుకంటే అక్కడ టేస్ట్ వేరేగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఉగ్గాని అంటే చాలా ఇష్టం. ఎక్కువ ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ ఈరోజైతే ఉగ్గాని చేద్దామని అనుకున్నాను అనమాట. దానికోసమే చక్కగా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి దీనిలోకి టమాటో ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. అందుకే దీనికి 2 టమాటోస్ దాకా తీసుకున్నాను. నేను ఇంతగా చెప్పాను కదా ఉగ్గాని అంటే మా మేనత్తే గుర్తొస్తారు అని చెప్పేసి. అక్కడ మామయ్య వాళ్ళే కాదు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఈ బొరుగులు ఇవి బస్తా ఉంటాయండి. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అనమాట. మా మేనత్త వాళ్ళ అత్తగారు, మామగారు, మామయ్య వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ కూడా ఉండేవాళ్ళు అనమాట. ఒక్కసారి 1 or 2 టైమ్స్కి ఆ బస్తా అంతా అయిపోద్దంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని అనమాట. ఆ డేస్ మళ్ళీ రావులేండి. చాలా బాగుండేది. సమ్మర్ హాలిడేస్ ఇస్తే చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఒక 10 డేస్ అలాగా స్పెండ్ చేసేదాన్ని. ఈ సమ్మర్లో పైగా అక్కడ రథోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది.
చాలా బాగా జరుగుతుందనమాట. చాలా బాగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. చాలా ఎంజాయ్ చేసేదాన్ని మా మేనత్త వాళ్ళ ఇంట్లో కూడా. ఈ ఉగ్గానికి అంత బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకున్నాక చక్కగా ఉన్నాయి కదా, రెడ్ రెడ్గా టమాటోస్, ఆనియన్స్, క్యారెట్ కూడా తురిమి వేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అయితే క్యారెట్ లేదు, అందుకే నేనైతే క్యారెట్ వేయలేదు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోయే చాలా కమ్మనైన రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. చక్కగా కొంచెం ఆయిల్ వేసేసి, పోపు వేసేసి, టమాటోస్, ఆనియన్స్, అలాగే ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని దానిలో వేసేసి బాగా ఫ్రై చేసుకొని గుజ్జుగా చేసుకున్నాక దానిలో మనము ముందుగా ఈ మరమరాలని వాటర్లో ముంచి తీసేసామనుకోండి, కొంచెం మెత్తబడినట్టు అయిపోతుంది అనమాట. మరీ నానబెట్టేస్తే అవి అసలు పనికి రాకుండా పోతాయి అనమాట. జస్ట్ అలా వాటర్లో ముంచేసి చిన్న వడబుట్ట ఉంటుంది కదా, వడబుట్టలో వేసేసి ఆ వాటర్ అంతా పోవాలన్నమాట. ఆ వాటర్ అంతా పోయినాక వాటిని తీసుకెళ్ళేసి ఈ తాలింపులో వేసేసి దానిలోకి కొంచెం కారం, అలాగే ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే దానిలోకి కొంచెం గరం మసాలా వేసుకొని టాస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. దానిలోకి కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి చేసి చూడండి. ఇంతవరకు ఎవరు తినని వాళ్ళు ఉంటే కనుక చాలా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుందన్నమాట. మా ఇంట్లో అయితే ఎక్కువ చేస్తూనే ఉంటాను. ఇంకా అది ప్రిపేర్ చేశాక ఇంకా నైట్ అయితే ఆల్రెడీ ఇంతాక మినపగుళ్ళవి నానబెట్టేసుకున్నా కదా ఇడ్లీ పిండి కోసము, అవంతా మొత్తము గ్రైండర్ వేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వాటిని రవ్వ అదంతా పిండేసేస్తే టిఫిన్కి నెక్స్ట్ డేకి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. చూసారు కదా, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఆడవాళ్ళు. అదే అన్నా కదా ఇంతాక, ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది అనే మగవాళ్ళు కానీ, ఇలా చులకనగా మాట్లాడేవాళ్ళు కానీ ఖచ్చితంగా నోరెత్తకుండా ఉండాల్సిందే. ఎందుకు అంటే పనులు ఎందుకు ఉండవండి, ఆడవాళ్ళు చేస్తేనే అది మొత్తం ఇల్లు సక్రమంగా, అందంగా, మనం హెల్తీగా ఉంటున్నాము అంటే అది ఖచ్చితంగా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఒక మూవీ చూస్తున్నాం, ఒక సాంగ్స్ చూస్తున్నాం, ఇలా పనినైతే ముగించుకుంటూ ఉంటాను. ఇంకా మా పిల్లలు నిద్ర అదంతా లేచారు కదా, వాళ్ళు చక్కగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ గొడవ చేసుకుంటూ అల్లరి చేసుకుంటూ నా పనినైతే నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంకా చూసారు కదా ఆఫ్టర్నూన్ నుంచి ఏమేమి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ విధంగా కష్టపడుతూ ఉంటేనే ఇల్లు సక్రమంగా ఉంటుంది కదా. ఈ వ్లాగులో నేను చెప్పిన ఒక్క విషయమైనా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను. నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వ్లాగ్లో చెప్పిన ఒక్క మంచి విషయమైనా మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఏ విషయం యూస్ఫుల్ అవుతుంది అనేది కామెంట్ చేయండి. నా మాటలకి మీరైతే సమ్మతిస్తారు అనుకుంటున్నాను. ఇంకా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వ్లాగ్ పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. బాయ్ బాయ్ అండి. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.